మంది సొమ్ము అంటే కొందరికి ఎందుకు గంతగాన వాసనో తెలియదు కానీ పరాయి సొమ్మును ఎట్లనన్నా వేసి జోబులు వేసుకోవాలని అడ్డమైన గడ్డి కూడా తినే అల్కతక్కువ మనుషులు మస్తు మందే ఉంటారు. అసొంటల గురించి మన జోర్దార్లా ఎన్నో మాటలు కూడా చెప్పుకున్నాం. కానీ గిసొంటి పరమ దరిద్రపుల గురించి మాత్రం ఇదివరకు మేం కాదు ఎవ్వరు కూడా చెప్పుండరు. మరి వాళ్ళు చేసిన ఉద్దారకం ఏందో మీరే చూడుండ్రి. ఇక ఇన్ఛార్జ్ ఏబిసిడబ్ల్యూ గడ్డి బాలముకుందరావు గారు, ఈయన నర్సనపేట పోస్టింగ్ FAC కంచిలి. వారి పరిధిలో ఉండేటటువంటి హాస్టల్ వార్డెన్స్ అందరినీ కూడా వారి దగ్గర వారి హాస్టల్లో ఉండేటటువంటి పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో మనిషికి 5 రూపాయలు చొప్పున మామూలు వసూలు చేస్తున్నట్టుగా మాకు రాబడిన సమాచారం మేరకు ఇగో గీళ్ళే ఆ కడు బీదరికానున్న దరిద్రపోళ్ళు వాళ్ళ బతుకులు జడ నెరి పిల్లల దగ్గరికి కూడా తలో 5 రూపాయలు వసూలు చేసిరంటే వాళ్ళని ఎంత తిట్టినా తక్కువనే పోండ్రి. అయినా మేము వీళ్ళని ఎక్కువ తిట్టి మా నోరు ఖరాబ్ చేసుకోలేం గాని వాళ్ళని మీరే ఎట్లా తిడతారో తిట్టుర్రిగా. శ్రీకాకుళం జిల్లా కంచిలి బీసీ హాస్టల్ ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేస్తే వార్డెన్ల దగ్గర 1,84,070 రూపాయలు రెడ్ హ్యాండెడ్ గా దొరికినాయట. విద్యార్థులందరి దగ్గర నుంచి నెలకు తలో 5 రూపాయలు వసూలు చేస్తున్నారట వీళ్ళు. ఈ మాట ఇంటనే ఎట్లనో అనిపిస్తున్నది. చిచ్చి, వీళ్ళకంటే ట్రాఫిక్ సిగ్నల్ కాడ యాచించేటోళ్ళు అయ్యాం కదా. అయినా సర్కారిచ్చే జీతం జాలకుంటే ఇంకేమన్నా కైకిలి పనో కూలి పనో వేసుకొని బతకాలే. అంతేగాని నెరి విద్యార్థుల దగ్గరికి కూడా మనిషికి 5 రూపాయలు వసూలు చేసి లక్షలు కమాయిస్తున్నారంటే ఇంతకంటే సిగ్గు తప్పిన పని ఇంకోటి ఉండదని ముచ్చట తెలిసిన వాళ్ళంతా పొట్టు తిడుతున్నారు. రాను ఏం మనుషులు తయారైతున్నారు. పుక్యానికి పైసలు వస్తాయంటే అశుద్ధం తినేటట్టే ఉన్నారు కొందరు దరిద్రులు. ఇసొంటోళ్ళకు వాటినే డబ్బు జబ్బు ఎప్పుడు పోతుందో ఏం పాడా పోండ్రి. మొక్కై వంగనిది మానై వంగున అని బల్లె గోడల మీద రాసుంటది. మొక్కను ఎటు వంచితే అటే వంగుతుంది. అదే మానైనాక ఇరుగుడే తప్ప వంగుడనే ముచ్చట్నే ఉండదు. అట్లనే పిల్లలు సుతం మంచి ముచ్చట్లేవు ఉన్నా చిన్నప్పుడే అలవాటు చెయ్యాలి. లేకుంటే అటెంక నేర్చుకున్న ఫాయిదా ఏముండదు. అందుకే కావచ్చు ట్రాఫిక్ పెద్ద సార్లు గీ పని ముంగటేసుకున్నారు గీడొక్కాడ బడిలా. బైక్ అతను హెల్మెట్ లేకుండా పిల్లలు స్కూల్ తీసుకొని వస్తుంది. అదే టైంలో ఆపోజిట్ సైడ్ డైరెక్షన్ లో రైట్ సైడ్ నుంచి లారీ వస్తుంది. సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ పోలీసు ఉంటారు. ఇక్కడ రెడ్ సిగ్నల్ పడ్డా కానీ సిగ్నల్ జంప్ చేస్తూ ఉంటారు. రెడ్ సిగ్నల్ పట్టింది అనుకోండి ఎగ్జాంపుల్. సో సిగ్నల్ జంప్ చేస్తూ బైక్ అతను వస్తున్నాడు హెల్మెట్ లేకుండా. అదే టైంలో లారీ కూడా గ్రీన్ సిగ్నల్ అయినా లారీ వస్తుంది. గ్రీన్ సిగ్నల్ ప్లీజ్ మూవ్ సార్. సడన్ గా బైక్ హెల్మెట్ లేకుండా కింద పడిపోవడం జరిగింది, పడిపోయాడు. పిల్లలకు ట్రాఫిక్ రూల్స్ రోడ్డు భద్రత మీద ఎట్లా అవగాహన కల్పిస్తున్నారో చూడుండ్రి. ఉత్తుత్తగా 4 తొవ్వలు గీసిర్రు. 4 తొవ్వలు కలిసే చౌరస్తా కాడ ట్రాఫిక్ సిగ్నల్ పెట్టిర్రు. హెల్మెట్ పెట్టుకోకుండా సిగ్నల్ జంప్ చేసి పోతే ఏమైతుందో కళ్ళకు గట్టినట్టు చూపెట్టిండ్రు. అంతేకాదు ఏ టక్కర్ ఎట్లా అవుతుంది, టక్కర్లు కాకుండా ఉండాలంటే ఎసొంటి రూల్స్ పాటించాలి. అసలుకు ట్రాఫిక్ రూల్స్ లో ఏమేమి ఉంటాయి, ఇట్లా అన్ని ముచ్చట్లను చిన్న నాటికల రూపంలో కళ్ళకు గట్టినట్టు ప్రదర్శించిర్రు పిల్లలకు. ఇక పిల్లలు సుతం ట్రాఫిక్ రూల్స్ బొమ్మలున్న అట్టకాటలు పట్టుకొని మస్తు ఇంట్రెస్ట్ కొద్ది చూసిండ్రు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు. అగో అందులో భాగంగా అమీర్పేట డీకే రోడ్లున్న సర్కార్ బల్లె ముంగటేసుకున్నారు ఈ కార్యాన్ని. ఫోన్ మాట్లాడుకుంటా బండి దోలుడు, రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేసుడు, రెడ్ సిగ్నల్ జంప్ కొట్టుడు, స్పీడ్ గా బండి దోలుడు, ట్రిబుల్ రైడింగ్ అసొంటి అల్కదక్క పనులు చేయంగా ఎసొంటి ప్రమాదాలు జరుగుతాయో పిల్లగాళ్ళ బుర్రలకు సమజయ్యేటట్టు చెప్పిండ్రు. బండ్లు ఎట్లా నడపాలి, తొవ్వ ఎట్లా దాటాలి అన్న దాని మీద కూడా పిల్లలకు అవగాహన కల్పించిర్రు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అదనపు డిప్యూటీ కమిషనర్ సి వేణుగోపాల్ రెడ్డి సార్ ముంగటుండి నడిపించింది ఇదంతా. మరిగా సార్ ఏమన్నాడో అది కూడా ఇనుండ్రో పారి. ప్రకారం ఈ రోడ్ సేఫ్టీ అనే ప్రోగ్రామ్ ని ఈ మంత్ అంతా మేము అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. స్కూల్స్ లో, కాలేజెస్ లో, జంక్షన్స్ లో, ఇంపార్టెంట్ ప్లేసెస్ లో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాము. మీ ద్వారా మేము అప్పీల్ చేసేది ఏంటంటే అందరి పబ్లిక్ కి రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ట్రాఫిక్ గురించి అవగాహన ఉండాలా. తర్వాత మెయిన్ ఏంటంటే స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. అందుకే ఈ ప్రోగ్రాం పేరు అరైవ్ అలైవ్ పెట్టారంటే ప్రాణంతో సురక్షితంగా చేరుకోవాలి. అంత పెద్ద సారు ఎంత ఓపికగా అది కూడా తెలుగులో అందరికి అర్థమయ్యేటట్టు ట్రాఫిక్ రూల్స్ పాటించడం గురించి ఎట్లా చెప్పిండో విన్నారు కదా. ఇక అన్ని బాడుల్లా గిసొంటి కార్యం ముంగటేసుకుంటే చాలా మార్పత్తదుల్లా. అందుకే చదువుల సారమే కాదు అప్పుడప్పుడు బయటి ముచ్చట్లు కూడా చెప్పాలి పిల్లలకు. చెప్పుడొక్కటే కాదు గిట్లా ప్రాక్టికల్ గా చూపెట్టాలి. పిల్లలను సుతం అందులో భాగం చెయ్యాలి. గప్పుడే నేటి బాలలు రేపటి భావి భారత పౌరులుగా మంచి తొవ్వలని నడుస్తారు. ట్రాఫిక్ రూల్స్ కూడా మంచిగా పాటిస్తారు. ఏమంటారుల్లా, అంతే కదా. అక్కడనే ఆగేమని ఆటో వాళ్ళని పిలుస్తూ ఉంటాము. ఆ టైంలో అదే టైంలో కారు కూడా వస్తుంటుంది. పోలీస్ అంబులెన్స్ కాల్ చేస్తారు. అంబులెన్స్ సేవ్ చేసి వాళ్ళని హాస్పిటల్ ఇచ్చేసారు. ఇదివరకు గుడుంబా గబ్బుతోని గుప్పుమనే ధూల్పేట్ ఇప్పుడు గంజాయి డ్రగ్స్ కు సుతం అడ్డాగా మారుతాంది.
నిషా కావాలనుకునే మత్తు బాబులకు కిక్కెక్కించేందుకు ధూల్పేటలో ఎసొంటి ఏర్పాట్లు చేసిండ్రో చూడుండ్రి. ధూల్పేట అన్నారు, మత్తు ముచ్చట్లు అన్నారు, ఈడ చూస్తేనేమో పైపులకించి ఏమో కవర్లను బయటికి గుంజేసి చూయిస్తున్నారని అనుకుంటున్నారా? ఈ నల్ల కవర్లు అట్టుటి కాదు, గంజాయి కవర్లు. అవునులా, ఎవ్వరికి అనుమానం రావద్దు, పోలీసులు దేవులాడినా దొరకద్దని ఈ గమాతు చేసిరట గంజాయి దందా చేసేటోళ్ళు. కానీ ధూల్పేట మచిలీపుర ఏరియాల గంజాయి నిల్వ చేసిరన్న ముచ్చట తెలవంగానే ఎస్టీఎఫ్ఏ టీము ధూళిపేట ఎక్సైజ్ సిబ్బంది కలిసి తనిఖీలు చేస్తే ఇగో ఈ బండారం బయట పడ్డది. ముదుగాలు ఇల్లంతా గాలితే ఏం దొరకలేదట. కానీ ఇంటి మీద ఉన్న బాత్రూమ్ పైపులకించి ఒక దారం గానొచ్చిందట. తీగలాగితే డొంకంతా కదిలినట్టు పైపులకించి ఆ దారాన్ని బయటికి ఉంచితే ఈ గంజాయి ప్యాకెట్లన్నీ బయటకు వచ్చినాయి. ఏందక్కో 3 కిలోల గంజాయిని సీజ్ చేసి రోహిత్ సింగ్, రోహన్ సింగ్, వీణాబాయిలను అరెస్ట్ చేసిర్రు పోలీసులు. ఇక అదే ధూల్పేట పురాణపూల్ రోడ్లున్న మాధవ్ సింగ్ అనే మోతవారింట్ల కిలోన్నరకు మీదనే గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. మాధవ్ సింగ్, అరుణ్ బాయ్ అనేటోళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేసి ఆటోను సీజ్ చేసిరట. పోలీసులు ఎంత మందిని అరెస్ట్ చేసినా, ఎన్ని కేసులు రాసినా ఈ గంజాయి డ్రగ్స్ దందా చేసేటోళ్ళు మారతలేరు, అవిటిని వీర్చేటోళ్ళు కూడా మారతలేరు. కాబట్టి వాళ్ళు మారేటట్టు చెయ్యాలంటే సర్కారు ఇంకింత కఠిన చట్టాలు తెచ్చి దొరికిన వాళ్ళు బయటికి రాకుండా కఠినమైన శిక్షలు వేయాలి అంటున్నారు. డ్రగ్స్ గంజాయి రహిత రాష్ట్రంగా మారాలనుకునేటోళ్ళు. చూడాలా మరి సర్కారు పెద్దలు ఏం చేస్తారనేది. మేడారం గద్దెల మీద పగిడిద్దరాజు, గోవిందరాజు, సారాలమ్మ కొలువైతారు కాబట్టి దర్శనం చేసుకొని అక్కడికి వచ్చిన భక్తులతో ముచ్చట్లు పెట్టి జాతర ఎట్లా సాగుతున్నదో అరుచుకుంటామని మా మీనాక్షక్క, మా రాముల తాత కలిసిపోయిండ్రు. మరి వాళ్ళు జాతరలు ఏం చెప్తాండ్రో చూద్దాం పాండ్రుల్లా. జనార్దన్ పబ్లిక్ అందరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? ఇవాళ నేను మా తాత ఇద్దరం కలిసి మేడారం జాతరకు వచ్చినాము. ఇక జాతర ఎట్లా జరుగుతుంది, ఏం సంగతి, అమ్మవార్లు ఇక గద్దెల మీద కూర్చున్న టైం ఆసనం అవుతున్నది. పబ్లిక్ కూడా మస్తుగా ఉన్నారు. ఇసుకపోతే రాళ్ళనంత జనం కానొస్తున్నారు. మరి ముందుగా అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత కొన్ని ముచ్చట్లు పెట్టుకున్నాం. ముచ్చట్లు తిప్పులాడుకుంటుంటే తల్లి దర్శనం కాదు. ఏమంత జనం ఉన్నదా అనే తాత, ఈ జనాలలో మరి ఏందనుకుంటాను, మేడారం జాతర అంటేనే ఒక కుంభమేళ అసలుంటిది ప్రపంచంలో. ఇది మహా పెద్ద రెండో జాతర అన్నట్టు. ఓ గుడి లేదు, ఒక మంత్రం ఉండదు, ఏముండదు. అటువంటి దేవత మేడారం జాతర. అటువంటి జాతరలో మనం ఈ జాతరలో మనం ఒక భాగమై తల్లి దర్శనాన్ని చేసుకుంటూ తల్లి జాతర గురించి జనాలకు చెప్పే అదృష్టం మనకు కలుగుతుంది అంటే మనం అదృష్టం అంటాం. నువ్వు తిప్పులాడుకుంటే జనాలలో ముచ్చట్లు పెట్టుకుంటే చిరార్తులు అనుకుంటుంటే మరి మనకు పొద్దుపోతుంది. ఆ జనాలు మెడలు బయట ఇంకా నూకేస్తారు. మన జనాలకి మనమే కదా చెప్పుకోవాలి. పగిడిద్దరాజు, గోవిందరాజులు, జంపన్న గద్దెల మీద ఆసనులై ఉన్నారు. వాళ్ళు ఇవాళ అందరి భక్తులకు దర్శనాన్ని ఇస్తాడు. ఇక ఇవాళ మాపటాలకి ఆయన అంటే సారక్క తల్లి గద్దెల మీదకి వస్తుంది, రేపు సారక్క తల్లి గద్దెల మీదకి వస్తుంది. వాళ్ళ దర్శనాలు చేసుకునేదంటే ఇక నిండు జాతర మనకు 30వ తారీఖు నాడు పుల్లిగా మస్తు ఉంటుంది. మళ్ళా సమ్మక్కకి సారక్కకి మనము బంగారం మొక్కుకుంటాం కదా, మరి అది పట్టుకురాకపోతే అదే అందరు గద్దెల మీదకి వచ్చినాక మనం అప్పచెప్పుదాం అంటున్నాం. అందరూ తల్లులు గద్దెల మీదకి వచ్చినాక వాళ్ళు దర్శనం ఇచ్చే టైంకు మనం బంగారం పుట్ట చెప్పాలి. మొక్కలు అప్పచెప్పేది ఇంకా గద్దెల మీదకే రాలేదా నువ్వు అప్పచెప్తావా? ఇప్పుడు మనం పోయి ఏం చేద్దామంటే గోవిందరాజులు, పగిడిద్దరాజును, జంపలను దర్శనం చేసుకొని మళ్ళీ ఇలా మాపటాలకు సారక్క తల్లి దర్శనం చేసుకుని మళ్ళీ రేపు సమ్మక్క తల్లి దర్శనం చేసుకొని మళ్ళీ 3వ నాడు మొత్తం అందరిని ఒక్కసారి చూడే ఎంత మంది జనాలు ఉన్నారు. ఉంటారు. తల్లులు గజ్జల మీదకి రాకముందుకే జనం ఇంత ఉసుకపోతే రాలకుంటున్నారు. అయితే ఇంకా గజ్జల మీదకి వచ్చే ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. మా తల్లి అందరినీ చల్లగా దీవించు, కోరుకున్న కోరికలు అన్నీ నెరవేర్చాలి అమ్మా. దర్వాజా మంచిగా కట్టింది రేవంత్ రెడ్డి సార్, భలే ఉన్నది. మస్తు గట్టిగా ఎట్లా పోవాలి బుజ్జి, మొత్తం రాళ్లతోటే కట్టిందిగా గోడలు. పాత మొత్తం తీసేసినట్టున్నదే బుజ్జి, మొత్తం మార్చిండ్రే అప్పట్లేక లేదు. దీని మీద మంచి మంచి బొమ్మలు కూడా చెక్కిర్రు. ఎంత మంచిగా చేసుకుంటుండే ఊర్లలో, గట్టిగానే చెక్కిర్లే. అప్పటి
వాళ్ళ సమ్మక్క సారక్కల చరిత్ర చరిత్ర వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు అన్ని చెక్కించినట్టు అడవిలలో ఎట్లుంటుండే వాళ్ళ వనవాసాలు అయ్యి ఎట్లుంటుండే అదంతా చూపించడానికి మంచిగా కట్టాలేంది నిట్టూరాలేంది మంచిగా చెప్పింది. సరే సరే మనం పోయి దర్శనం చేసుకుని అయితే అవునే మస్తు పబ్లిక్ కూడా ఉన్నారు తాత ఇంకా తల్లులు గద్దెలకు రాకముందుగా ఇంత జనం ఉన్నారు. తల్లులు గద్దెలకు వచ్చినాక చెప్తానే సారలమ్మ గద్దె మాపడాలకు అరే తల్లి ఇంకా గద్దె మీకు రాలే పిచ్చిరాలా. అరే ఇగో శాతగానోళ్ళు శాతనాయకులు నాసోటోళ్ళు జరంతా ఇక మంది లేనప్పుడు దండం పెట్టుకొని పోతా అనుకున్నప్పుడు అసలు తల్లులు అంటేనే ప్రకృతిని ప్రార్థిస్తే తల్లులకు ముక్కులు ముచ్చినట్టే. కాకపోతే ఏంటంటే ఇక కొంతమంది ఖచ్చితంగా గద్దెల మీదకి వచ్చినాకనే ఖచ్చితంగా తల్లులు గద్దెల మీదకి వచ్చినాకనే ప్రార్థించుకునేటోళ్ళు కొంతమంది 17-20 మంది. అందుకే అడుగడుగునా మీరే కనబడతారు. మా భక్తుల కంటే ఎక్కువ మమ్మల్ని కాపాడేందుకు మీ సేవలు చాలా భక్తులను చల్లగా వాళ్ళ ఇళ్లకు చేర్పించే బాధ్యత మీరే. మీరు మీ సేవలకు కూడా మంచిగా మెచ్చుకోవాల్సిందే. ఆడ గోవిందరాజుల గుట్ట పగిడితరాజు గద్దె అటు ముందట సమ్మక్కది సారక్కది చంపన్నది అమ్మవారి పటాలు దేవుని ఫోటో కొనుక్కపోవాలి పోయేటప్పుడు. మనం తీర్థం అంతా కళ్ళుల దర్శనం అయిపోయిందాక ఆఖరి రోజు నాడు అన్ని కొనుక్కొని పోదాం. ఎందుకు అప్పట్లోకి ఏమి ఇప్పియావా? దండలు గిండలు అన్ని ఆ ఎలక ముద్దానికి నీకు ఇక కొనుక్కుంటుంటే ఇక ఆస్తులు అమ్ముకొచ్చి అదే ఈ బొమ్మలు ఏం చేసుకుంటావు? చిన్న పిల్లలు బొమ్మలు పట్టుకొని ఆడుకున్నందుకు ఏం సంగతి ఎత్తున్నాయి గిరాకీ? మంచిగా దీని జాతకం చెప్పు, పెళ్లి ఎప్పుడు అవుతుంది? మంచిగా మంచిగా ఫస్ట్ నీ జాతకం కాదు ఆ మిడిగుట్ల దాని జాతకం చెప్పాలి. నీకేమరకరా వీరోడి ఏం కొనియకుంటానంటే నీకు నీకు నువ్వు కొనిస్తే ఏర్పడుతుంది నీకు. తలకాయ లెక్క ఉన్నది తాత. ఇది ఏం చేస్తారమ్మా? ఇది గిదాన్ని ఏం చేస్తారు? పూజలు చేసుకుందందుకు. నీకు వీటి గురించి ఏం తెలియదు, నువ్వు ఆడబెట్టాను సపరేట్ రుద్రాక్షలు మంచిగా ఉన్నాయి. చేతికి వేసుకుంటారేమో గిట్లా చేతికి వేసుకొని నేను పార్టీ చేస్తాను తాత. ఇక ఉన్న అందాలు సరిపోతలేవు అని ఆంకర్ పాటలకు వాటికే తాత మంచిగా ఉన్నది. ఇప్పిస్తాం. ఎందుకు ఇప్పియం? పిల్లగాన్ని ఎత్తుకోవచ్చు. బంగారం మొక్కినావా? మొక్క అయినా గుండు గుండు చేయించినావా? మంచిగా ఉన్నది. ఇవాళ మేము మేడారం జాతరకు వచ్చిన వాళ్ళ సంగతి మీ అందరికి ఎరికే కదా. కాకపోతే ఇక మా మనవరాలు ఇక రోజు హైదరాబాద్లోనే ఉంటుంది, నేనేమో పల్లెటూర్లు ఉంటేనే. హైదరాబాద్లో ఉన్న వాళ్ళ దోస్తులందరితో కలిసి జాతరకు వచ్చిందే తాత నువ్వు కూడా మా కాడికి రా అని చెప్పేశారంటే వీళ్ళందరినీ పలకరించేందుకు నేను వచ్చిన. అందరూ ఒకసారి చెప్పు, జై సమ్మక్క తల్లికి, జై సారక్క తల్లికి. మరి ఇక్కడ ఇక ఒక పెద్దమ్మ ఉన్నది. అమ్మ నమస్తే. ఇక రేణుక తల్లి అమ్మవారి తర్వాత ఒక అమ్మవారి లెక్క కనబడుతుంది నాకు. ఎన్నేళ్ళ కాంచెలు వస్తాను మీరు ఇట్లా జాతరకు? 42 ఏళ్ళ కాంచెలు. ఈ మందిని ఎంబడి పెట్టుకొని 20 ఏళ్ళ కాంచెలు వస్తాను. ఇప్పుడు అమ్మవారిని ఇంత గొప్పగా అలంకరించి ఇంత మంచిగా తయారు చేసినావు కదా. ఎవరు ఇలా మీ గ్యాంగ్ లీడర్ ఉంటారు కదా మీ దాంట్లో, తప్పుడు చేయమే మనవరాలు అందరిని ఇప్పుడు అమ్మవారిని ఇంత గొప్పగా తయారు చేసింది కదా, ఎందుకు ఇంత ఆనందంగా ఇంత గొప్పగా తయారు చేయాలనిపించింది మీకు?
మేము అనుకున్నది అయితే కాబట్టి మా మొక్కు మేము తెచ్చుకొని అమ్మవారిని మంచిగా చేసుకుంటాం అంతే. ప్రతి ఏడు ఇట్లనే చేస్తా ఉంటారా? ఎన్ని ఏళ్ళ కాంచెలు వస్తాను ఇట్లా మీరు? చిన్న ఉన్నప్పుడు అంటే దాదాపుగా 20-25 ఏళ్ళ కాంచెలు వస్తాను. మా చిన్న బాబు పుట్టినప్పటి నుంచి మా తమ్ముడు ఉన్నప్పటి నుంచి 60 నుంచి 80 మంది మా కుటుంబ సభ్యులు కలిసే 2 ఏళ్ళకి ఈయనే ప్రతి ఒక్క మొక్కు తర్వాత ఏ విషయం ఉన్నా అమ్మవారితో మేము వేడుకుంటాము. ప్రతి ఒక్క ముందుకు పోయి మాకు సల్లా చూసి మళ్ళా వచ్చేటట్టు చేస్తాం. అంటే మీ కోరికలు ఇంత చేసుకున్నాము, పిల్లలు అన్నాము, దండలు చేసినాము, బిజినెస్ చేసినాము, అన్ని మంచి మీరు ఇంత గొప్పగా మీ కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి 40 ఏళ్ళ కానుంచి 25 ఏళ్ళ కానుంచి ఇంత గొప్పగా కార్యక్రమాలు చేయగలుగుతాం. కాపాడాలని కూడా కోరుకుంటున్నాం. మీ పేరేంది? తుల్వా ప్రశాంత్ కుమార్. మీ పేరు? నా పేరు వంగా వెంకటరాజు అండి. నేను అడ్వకేట్. మేము లాలాపేట హైదరాబాద్ నుంచి వస్తున్నాము. 2006 నుంచి వస్తున్నాం. 20 ఏళ్ళు అవుతుంది. నేను 20 ఏళ్ళప్పుడు అమ్మ ఏంది ఇది గిరిజన ఏంది అనుకుని తీసుకొస్తూ వచ్చిన. కానీ 20 ఏళ్ళల్లో నాకు సంతానం కలిగింది, ఐశ్వర్యం కలిగింది, ఆస్తి కలిగింది, ఉద్యోగం కలిగింది, అన్నీ కలిగినాయి. ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఉండి నేను మొక్కిన మొక్కులన్నీ తీరుస్తున్నాను. బంగారం ఎక్కించిన నేనేమేమో అనుకునే అన్నీ తీరుస్తున్నా. కాబట్టి అందరం సంతోషంగా ఉన్నాం. ఆయురాగ్యాలతో ఐశ్వర్యాలతో చాలా సుఖంగా సంతోషంగా ఉన్నాం. ఇది 20th ఇయర్ మేము రావడం వీడికి సమ్మక్క సారక్క తల్లి దగ్గరికి రావడం. అమ్మ ఆశీర్వాదం ఎప్పటికీ మాపై అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను నేను. జై బోలో సమ్మక్క సారక్కకి. అంటే ఇది గొప్ప శుభతరుణం. నిజంగా ప్రకృతిని ఎంతగా ఆరాధిస్తే ప్రకృతి మనకు అంతగా వరాలు ఇస్తుంది అనేది నిదర్శనం ఇక్కడ మేడారం జాతరలో జరుగుతున్నటువంటి ఒక తంతే మనకు అర్థమవుతూ ఉంటుంది. సమ్మక్క తల్లి అని అంటే మనకు ఒక తల్లి లాంటిది, సారక్క తల్లి అని అంటే మనకు ఒక తోబుట్టువు లాంటిది. ఆ తల్లులను ప్రార్థిస్తే, ఆ తల్లులను కొలిస్తే మనకు ఎంత గొప్ప వరాలు ఇస్తారు అనేటువంటిది హైదరాబాదులో ఎక్కడో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలలో అక్కడక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ మేడారం జాతర పేరుతోటి కలిసి జాతరకు వచ్చి ఇంత గొప్పగా పూజ చేస్తున్నారు అని అంటే దానికి నిదర్శనం ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు వీళ్ళందరితో కలిసి వస్తే నీ అదృష్టమేనా? ఇక మా పల్లెలలో ఎట్లుంటది అని అంటే ఓ ట్రాలీలు ఎడ్ల బండ్లు వేసుకొని మంచిగా 10 మంది 20 మంది కలిసి ఓ గొర్రెపోతులు వేసుకొని వచ్చి పని కానీ వాళ్ళ జాతర అంటేనే అట్లుంటది. కానీ సమ్మక్క తల్లి జాతర అంటే నిండు జాతర. తినుడు, మంచిగా ఉండు, తిరుగుడు, మందేసుడు, చిందేసుడు, ఏదైనా కూడా సుక్క ముక్క అన్ని తీరులు ఉంటాయి. తల్లికి దండిగా మనస్ఫూర్తిగా అందరం మళ్ళొకసారి అందరు సల్లగా బతకాలి, అందరు మంచిగా ఉండాలి. జాతర ఏ దైవ కార్యానికి వెళ్ళినా, మనం ఏ దైవ క్షేత్రానికి వెళ్ళినా కూడా మనం పోవడం కంటే 10 మందిని తీసుకెళ్లడం అనేటువంటిది చాలా పవిత్రమైన. కోరికలు నెరవేరినాయా? అందరికి కోరికలు నెరవేరినాయా? ఎప్పటి నుండి వస్తున్నారు? ఎట్లా అనిపిస్తున్నది? అలంకరించారు కదా, ఏడికైనా వచ్చిండ్రు? నా పేరు శివకుమార్. నేను హైదరాబాద్ జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ని. ప్రెసెంట్ గా ఈ సమ్మక్క సారలమ్మ జాతరకి మేము గత 20 సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది. ఈ సమ్మక్క సారక్క దర్శనం చేసుకోనికి బాగా ఉత్సాహంగా మేము మా టీం వేసుకొని వీళ్ళ ద్వారా ఇక్కడ మేము దర్శనం చేసుకుంటాము. చాలా ఎంజాయ్. అంటే ఇంకొకటి మా అక్క వాళ్ళు చేసినటువంటి అలంకరణ నేను 20 ఏళ్ళ నుంచి ఎక్కడ కూడా చూడలేదు. వాళ్ళ అలంకరణ ఎట్లుంటుంది అంటే మనం ఒక మందిరం కట్టినట్టే అనిపిస్తుంటుంది. ఆ విధంగా అలంకరిస్తుంటారు వాళ్ళు. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పోయే ప్రజలకి వాటరు, ఫుడ్ ఏర్పాటు చేయడము, ఇప్పుడు రకరకాల ఇలా బిస్కెట్లు ఏర్పాటు చేసిండు ఒక 100 మందికి కూడా. ఈ యొక్క ఏర్పాటు వాళ్ళ కుటుంబానికి కూడా చాలా తృప్తిగా అనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రజలందరి ఆశీర్వాదము, అమ్మవారి ఆశీర్వాదము మా నరసింహరావు బావ, మా అక్క వాళ్ళకి ఎల్లప్పుడు కూడా, మా అల్లుళ్ళకి, మా కోడళ్లకు, వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులందరూ మంచిగా ఉండాలని సమ్మక్క సారక్క ద్వారా మేము వేడుకుంటున్నాము. జై సమ్మక్క సారలమ్మకు జై. తాత మన్మరాలు ఇద్దరు కలిసి మంచిగా జాతర అంతా గాలే తిరిగినట్టే ఉన్నారు. నేను కూడా పోదాం అనుకున్నా కానీ ఓ పోరి గంత మందిలో తిరుక్కుంటా వార్తలు చెప్పాలంటే నెర్రి పడతావని మా అక్క నన్ను నిన్నే కూర్చుండబెట్టి వాళ్ళిద్దరు కలిసి పోయినరు. కానీ వాళ్ళని చూస్తుంటే నాకు చూద్దాం పోవాలని పానం అంతా దాంట్లాడుతుందిలా. ఈ ఏడు పోయే భాగ్యం నాకు లేదు. కానీ పబ్లిక్ మీరైతే పోయి ఆ తల్లులను మంచిగా దర్శనం చేసుకొని రాన్రీగా. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి.
ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిటి మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి టాటా.